ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మన షోరూమ్కి అయితే ఒక వెహికల్ అయితే రిపేర్ కావడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ కంపెనీ ఒక స్కూటీ అనమాట. సో కస్టమర్ ఇది ఆన్ అవ్వట్లేదని తెచ్చిచ్చారనమాట. ఓపెన్ చేద్దాం. ఇంకా చూడొచ్చు, ఇందులో ఉన్నది లిథియం అయాన్ బ్యాటరీ. సో బ్యాటరీ రిమూవ్ చేస్తుంది కనెక్షన్. సో ముందుగా మనం కీ అయితే ఆఫ్లో ఉంది, ఆన్ ఆఫ్. సో కీ ఆఫ్లో ఉంది. ఇప్పుడు చూడొచ్చు, దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నా. ఎంసీబీ కూడా ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తున్నా. సో ఆన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, కీ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఎంసీబీ అనేది ఫిక్స్ అవుతుంది. సౌండ్ కూడా వినొచ్చు. ఎంసీబీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎంసీబీ అయితే ట్రిప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఇగ్నిషన్ కీ ఆన్ చేస్తామో అప్పుడు వెంటనే ఎంసీబీ అనేది ఆఫ్ అవుతుంది. సో ఇలా ఆఫ్ అవుతుందని కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఎంసీబీని రిమూవ్ చేసి జాయింట్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయితే ఇందులో ఉన్న లిథియం అయాన్ కాబట్టి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఎంసీబీ ట్రిప్ అవుతే దీన్ని తీసేసి డైరెక్ట్గా జాయింట్ చేయకండి. ఓకే. సో ఇది ట్రిప్ అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఎంసీబీ ఫాల్ట్ ఉండొచ్చు, లేదంటే ఇంటర్నల్గా వైర్లు ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు. సో ఈ రెండు కారణాల వల్ల మనకి ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. సో అదేంటనేది మనకు సర్వీస్కి ఇవ్వడంతో క్లియర్ అయితే అవుతుంది అనమాట. ఇందులో ఏం ప్రాబ్లం ఉందనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఎంసీబీని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో సీట్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలి. వచ్చి ఎంసీబీ అనేది లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఇక్కడ అనేది వైర్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ఏదైతే స్క్రూ ఫిక్స్ చేసి ఉంటామో సో అది లూజ్ కనెక్ట్ ఉండడం వల్ల ఈ విధంగా బ్లాక్ అయితే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఎంసీబీ అయితే మార్చి చూద్దాము. ఎంసీబీ మార్చిన తర్వాత కూడా ఇది ఇలాగే ట్రిప్ అవుతూ ఉందంటే వైరింగ్లో ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఎంసీబీని అయితే మార్చి చూస్తానండి. కొత్త ఎంసీబీ, పాత ఎంసీబీ ప్లేస్లో కొత్త ఎంసీబీని అయితే రీప్లేస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎంసీబీ ఇప్పుడు కూడా ట్రిప్ అయింది అంటే ఇంటర్నల్గా వైరింగ్ కావచ్చు, లేదంటే వేరే ఏమైనా కాంపోనెంట్స్ కావచ్చు, అవి షార్ట్ అయి ఉంటుందని అర్థం. సో అప్పుడు ఏం చేయాలి, ఎంసీబీ కొత్తది వేసినా కూడా ట్రిప్ అవుతూనే ఉంటుంది. అదే ట్రిప్ కాకుండా కంటిన్యూగా వర్క్ అయిందంటే సో ఎంసీబీ ఫాల్ట్ వల్ల ఈ వెహికల్ అనేది ట్రిప్ అవుతుందని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎంసీబీ అయితే ఫిక్స్ చేశాను, కీ ఆఫ్ చేసా. సో ఎంసీబీ కూడా ఆఫ్లోనే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు కనెక్షన్ సప్లై ఇస్తున్నా. ఆఫ్, ఆన్, ఆఫ్, ఆన్. ఇక్కడ వైరింగ్ ఫాల్ట్ ఉంది. సో ఇప్పుడు ఇందులో ఫాల్ట్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడైతే షార్ట్ సర్క్యూట్ అయితే ఉంది. వైర్ మొత్తం కాలిపోయింది అనమాట.
ఇది స్విచెస్ సంబంధించినటువంటి వైర్. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే కాలిపోయింది అనమాట వైరు. చూడొచ్చు, ఫుల్ షార్టేజ్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఎన్సీబీ ఇంకా ఆ విధంగా డైరెక్ట్ షార్ట్ చేస్తే బండి మొత్తం షార్ట్ సర్క్యూట్ కాలిపోతుంది అన్నమాట. సో నేను వెంటనే చూసుకొని కీ ఆఫ్ చేసి ఎన్సీబీ ఆఫ్ చేసింది కాబట్టి ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అయితే కొనసాగకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం వెహికల్. కీ ఆన్ చేస్తా, సారీ కనెక్ట్ చేశాను, ఎన్సీబీ ఆన్ చేస్తా. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా. ఓకే, ఎక్కడ షార్ట్ అయితే లేదు. ఓకే, వీల్ అయితే తిరుగుతుంది. వీల్ అయితే తిరుగుతుంది. రివర్స్, ఓకే రివర్స్ పని చేయట్లేదు. సో రివర్స్ పని చేయట్లేదు అంటే ఇక్కడ వైరింగ్ మొత్తం పోయిందని అర్థం. సో ఇప్పుడు మనకి ఇందాకైతే రన్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు రన్ అయితే అవుతుంది, కాకపోతే రివర్స్ మోడ్ ఒకటి పని చేయట్లేదు. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు క్లిప్పు దీనికి ఉందన్నమాట. సో ఇది రాంగ్ కనెక్షన్ ఇచ్చారు, దీనికి పెట్టాల్సిన క్లిప్పు దానికి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్లిప్పు చేంజ్ చేశాను. ఏదైతే ఇందాక కాలిపోయిందో అది లైట్కి ఇచ్చారు, డిస్ప్లేకి ఇవ్వాల్సింది లైట్కి ఇచ్చి లైట్కి డిస్ప్లేకి మార్చారనమాట. సో ఇప్పుడు నేను కరెక్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు సో ఒకసారి ఇప్పుడు నేను మరొకసారి ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు డిస్ప్లే వచ్చింది, చూడొచ్చు. సో డిస్ప్లే అనేది రావడం జరిగింది. సో ఒక చిన్న వైరింగ్ మిస్టేక్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. సో దాని డిస్ప్లేకి ఇవ్వాల్సిన కనెక్షన్ ఇక్కడ లైట్ స్విచ్ ఉంది కదా దానికి ఇచ్చారు, దాంతో ఈ ప్రాబ్లం వచ్చింది. సో తెలియనప్పుడు ఇటువంటి కనెక్షన్స్ మీరు మార్చకండి. ఎట్టి పరిస్థితుల్లో మారితే ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. సో మీరు రాంగ్ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఈ బండి అనేది ప్రాబ్లం రావడం జరిగింది. సో దీనికి ఇచ్చారనమాట, ఇది లైట్కి ఇవ్వాల్సిన స్విచ్ అనమాట. అంటే ఏదైతే ఈ స్విచెస్ కనెక్షన్స్ ఉందో సో ఈ కనెక్షన్ దీనికి ఇవ్వాల్సి ఉంది. రెండు సేమ్ ఉండటం వల్ల తెలియక దీనికి చేంజ్ అయిపోయింది అనమాట. సో వోల్టేజెస్ అన్ని డిఫరెంట్ రావడంతో ఇది అన్నది కాలిపోయింది. సో ఇది దీని యొక్క ప్రాబ్లం. సో మీ వెహికల్ ఏదైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే రిపేర్కి ఇవ్వండి. అంతే తప్ప ఎవరితో వాళ్ళతో చేయిస్తే ఈ విధంగా వైర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వైర్తో పాటు వెహికల్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత లోతు వరకు కాలిపోయింది అనేది వైరు. చూడండి ఇక్కడ వరకు పోయింది మొత్తం. సో ఒక్క కనెక్షన్ రాంగ్ ఇవ్వడం వల్ల చూడండి మొత్తం డ్యామేజ్, వైర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్యామేజ్ అయింది. చూడండి మొత్తం వైర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో నేను అడిగితే జస్ట్ బ్రేక్ సెన్సార్ వైర్ ఒకటి మార్చామని చెప్పారు, కానీ ఈ కనెక్టర్లు కూడా మార్చారనమాట. సో దీంతో ఇలా అయింది. దయచేసి మీరు ఎవరైనా సరే బయట ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ ఇవ్వడం జరిగితే ముందు అనుకోండి చేస్తారు లేదా అని, తర్వాత ఇవ్వండి. సో ఒక కనెక్షన్ రాంగ్ ఇవ్వడం వల్ల ఈ విధమైన మారిపోయిందన్నమాట.
అదృష్టం ఏంటంటే ఇది ఓన్లీ స్విచెస్ డిస్ప్లేకి వచ్చే వోల్టేజ్ కాబట్టి చిన్న వైరు మెల్ట్ అయిపోయింది. ఒకవేళ అలా కాకుండా బ్యాటరీకి సంబంధించిన సర్క్యూట్లో కింద కనెక్షన్స్ ఏమన్నా మార్చింటే డైరెక్ట్ బ్యాటరీ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ ఒక పెద్ద విధ్వంసకరం జరిగి ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏదైతే లోపల వైరింగ్ పొగలు వచ్చాయో మొత్తం వైరింగ్ షార్టేజ్ ఉంది. వైరింగ్ మొత్తం మార్చేసాను అనమాట. సో దీనికి స్క్రూలు లేవు, అందుకని గమ్ వేసి టేప్ వేసాను. గమ్ అంటే ఫెవిక్విక్ కాదు, సపరేట్ వస్తుంది గ్లూ. సో గ్లూ అయితే వేయడం జరిగింది దీనికి. సో టేప్ వేసాను. ఆన్ చేస్తే ఇప్పుడు డిస్ప్లే వచ్చింది. గతంలో డిస్ప్లే కూడా రాకుండా ఉండిందనమాట. సో డిస్ప్లే రావట్లేదు. అలాగే సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ప్రాబ్లం ఉంది. సో వీటికి సెన్సర్స్ కూడా చేంజ్ చేశాను. అలాగే ఏదైతే షార్ట్ అయ్యి పొగలు వచ్చాయో ఆ వైరింగ్ మొత్తం రీప్లేస్ చేశాను అనమాట. సో ఇప్పుడు వెహికల్ అయితే రన్ అవుతుంది. చూడొచ్చు, ఇప్పుడు వెహికల్ అయితే మూమెంట్ ఉంది, నో ప్రాబ్లం. వెహికల్ అయితే రెడీ అయింది. ఇలాంటి వెహికల్స్ ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మన షోరూమ్ దగ్గర తీసుకురండి. మీ వెహికల్ కూడా సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.